హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న గంట సింబల్ నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ చాలా అంటే చాలా కృతజ్ఞతలండి. నేను నిన్న కొంచెం డల్లుగా మాట్లాడేసరికి బాధపడేసరికి మీరందరూ ఎంత మంచిగానో మందలిచ్చిర్రు, నన్ను బాధపడకు అని మీ అందరికీ చాలా కృతజ్ఞతలండి. మంచిగా సపోర్ట్ చేస్తుర్రు, ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉండండి. మరెన్నో మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాం. మన వీడియోస్ చూస్తూ వెళ్ళిపోకుర్రి, ఖచ్చితంగా లైక్ చేయుర్రులా. వ్యూస్ మంచిగానే వస్తున్నాయి కానీ లైకులు బాగా వస్తలేవు. మరి మా వీడియోలు నచ్చలేవా లేకపోతే ఎందుకు లైక్ కొడతలేరు అన్నది మాకు డౌట్ వస్తుంది. ఏం లేదులా, మీరు మాకు లైకులు కొడితే మన వీడియోస్ ముందుకు పోతాయి. మీలాంటి వాళ్ళు మస్తు మంది చూస్తారు, మాకు కూడా మంచిగా అనిపిస్తుందని మేము ఊకే లైకులు కొట్టమంటున్నాం, అంతే తప్ప అంతకు మించి వేరే ఏం లేదు. మన వీడియోలో ప్రతి సంఘటన కానీ ప్రతి సన్నివేశం కానీ కేవలం కల్పిత పాత్రలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించి కాదు. సో ఈరోజు వీడియో ఏంటి అనంటే మీకు అర్థమైపోయే ఉంటది, చిన్ననాటి ప్రేమ కథ అన్నమాట. అయితే కొంతమంది సబ్స్క్రైబర్స్ ఏమంటారంటే స్టోరీని లాగ్ చేయకుండా తొందర కంప్లీట్ చేసి ఇంకో కొత్త సిరీస్ వీడియోస్ తీసుకురండి అంటున్నారు. సో ఈ చిన్ననాటి ప్రేమ కథలో మనం ఇక సోది అవసరం లేకుండా జరగబోయేది తొందర వీడియో తీసేద్దాం, ఓకేనా? ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఏమండి ఉన్నారా? ఒకసారి ట్రారీ. ఏమైంది లత? ఏం లేదండి, నాకెందుకో చికెన్ కూర తినబుద్ధి అవుతుంది, తీసుకొస్తారా? వండుకుందాం ఈరోజు. అయ్యో, కడుపుతో నున్నోళ్ళకి కదా బుద్ధి పుట్టినట్టు నీకు బుద్ధి పుడుతున్నాయి ఏంది? ఏమి రాగలేరు, ఇక కడుపున్నోళ్ళే తింటారా, ఇక మిగతా తినరా? సరే తీసుకొత్తలే. ఈరోజు మన బిడ్డ కూడా హాస్టల్ నుండి అత్త అన్నదండి, ఫోన్ చేసింది. అవును కదా, నేను మర్చిపోయినా. అందుకే బిడ్డ వస్తుందని ముందుగానే చికెన్ తీసుకొచ్చి వండుతా అని అంటున్నావానే? మరి ఇక బిడ్డ బాగా రోజులకు వస్తుందండి, ఏం తిన్నదో ఎట్లున్నదో అంతా రందున్నది బిడ్డ మీద. అందుకే మనము ఆ బిడ్డ వచ్చే వరకు అన్నం కూర దానికి ఇష్టమైంది కదా చికెన్ అంటే తెచ్చి అండి పెడితే వచ్చినాక తింటది. సరే నే తీసుకొత్తది, మరి పోతున్నా నేను. పోర్రి, ఆ బిడ్డ ఎప్పుడో పోయింది హాస్టల్కు, రాక ఈరోజు వస్తుంది. చికెన్ అంటే మస్తు ఇష్టం, వచ్చే వరకు మంచిగా అండి పెట్టాలి. శ్రీను, అయ్యా నాని శ్రీను, లేచినవా? ఏంటిదమ్మా, లేచినా రెడీ అయినా. ఈరోజు అక్కత్తంది బిడ్డ, బస్టాల దిగినాక ఫోన్ చేస్తే ఎక్కించుకొనిరా. అయ్యో అమ్మ, నేను ఇవాళ జున్ను బంటి పింకి ఇట్లా కాలేజ్ చూసేద్దామని బయటకు పోదాం అనుకుంటున్నాం. తర్వాత పోవచ్చు, ఈరోజు వద్దు, ఈరోజు అక్కత్తుంది. అవునా? సరేనే, అక్కకు జున్నును పరిచయం చెయ్యాలే. చేదూతి. సరే అమ్మా. డాడీ వేండే? ఏ అక్కత్తంది కదా బిడ్డ, అఖిలంతా చికెన్ తీసుకురమ్మనన్న. అక్కకు చికెన్ అంటే బాగా ఇష్టం. అవ్వ, నేను ఎప్పుడన్నది ఏమంటది ఏనేరు గాని అక్కకు రాకముందే ముందుగానే తెచ్చి పెడుతుర్రు, గట్లుంటది. అరే నువ్వు రోజు ఇంట్లోనే ఉండబడితివి, అన్ని రకాల తినబడితివి, పాపం బిడ్డకి ఏం దొరుకుతాయిరా అక్కడ హాస్టల్లా. సరే తీ. ఎటు పోకు. ఎటు పోను తీయే. మంచిగా బయట పోదాం అనుకుంటే మా అమ్మ ఏందో ఫిట్టింగ్ పెట్టే, మా అక్క వస్తుందని. హలో, జున్ను ఏం చేస్తున్నావు? ఏం లేదురా, ఇప్పుడే టిఫిన్ చేస్తున్నా. చేసినావా నువ్వు? చెయ్యలేదు గాని ఈరోజు మనం బోర్డు క్యాన్సల్ జున్ను, రేపు గిట్ట పోదాం తీ. అయ్యో ఎందుకురా, నేను ఆల్రెడీ రెడీ అయినా. ఈరోజు మా అక్క వస్తుందట, అయితే అమ్మ ఈరోజు వద్దు, అక్క వస్తుంది, ఉండు ఇంటికాడనే, అక్కని తీసుకురావాలి బస్ స్టాండ్ నుండి అని అన్నది. అవునా, వస్తుందా ఈరోజు? వస్తుందట, ఇక అందుకే వద్దన్నది. సరే తీ, మరి రేపన్నా ఎల్లుండన్నా పోదాం తీ. సరే బంగారం, నువ్వైతే నువ్వు తిన్నాక ఫోన్ చేయి మళ్ళా. చేస్తారా? నువ్వు కూడా తినపోయినవేమన్నా? నాకు ఇప్పుడేం ఆకలిగా లేదు గాని. సరే, నేను తిన్నాక చేస్తావు మరి. సరే మంచిగా జున్నుతోని బయటకు పోయి రెస్టారెంట్కు అటు ఇటు పోదామని అనుకున్నా. నీ అవ్వంతల్నే ఈ కథ మొదలాయే. ఏమైందో ఈ బంటి, ఇవాళ ఒక్కనివే వచ్చి నిమ్మలంగా కూసున్నావు? అట్టిగానే కూసున్నానే, ఈడ ఎంత ప్రశాంతంగా ఉన్నది మంచిగా. ఈ అమ్మ దోస్తుగాళ్ళతో పోతే నన్ను ఒర్రి చంపుతారు, వాళ్ళతో వచ్చిన బాధ ఏమున్నది, అందుకే ఈడ జరసేపు కూసుందామని వచ్చిన. అవునా? సీను పెళ్లికి జూన్ను పెళ్లికి ఒప్పుకున్నారట కదా, మరి ఎప్పుడు పెళ్లి? ఇప్పుడు కాదు, వాళ్ళు చదువుకున్నాక పిల్లగానికి జాబ్ వచ్చినాకనట. జాబ్ వచ్చే వరకు ఆమె మనసు ఎట్లుంటదో ఆయన మనసు ఎట్లుంటదో ఏమో, ఇక అవన్నీ మనకేమెరక. అంతే తీ, మనకెందుకు గాని. ఈ షాప్ పెడితే ఏమైనా లాభం వస్తున్నా అదే అన్న, మా అమ్మ కోటి పెట్టియాలే, మంచిగా చూసుకుంటూ ఉంటది. అలా
ఏం లాభం పాడైంది బంటి ఇక గట్లనే ఓ రూపాయి పోతుంది రూపాయి వస్తుంది. అంతేనా? సరే సరే తి. నాకు బాత్రూమ్ వచ్చినట్టు అవుతుంది బంటి ఇన్నే కూసో, ఎవరన్నా అత్తేదన్నా కావాలని అంటే ఆగుమని చెప్పు, నేను వచ్చినాక ఇత్తా. సరేనే పో. ఈయనకి ఇప్పుడే బాత్రూమ్ రావాలా? ప్రతి ఒక్కోడు నాకు పని చెప్పేటోడే గాని నా పని ఎవడు చేసేటోడైతే లేడు. అబ్బో గీ పోరడు వస్తాడు కదా. బంటన్నా ఈ షాపు నీదేనా? నువ్వు కూర్చున్నావు? నేనే పెట్టిన మొన్న పొద్దుగాల. అబద్ధాలే బంటన్న, ఒక్కటన్నా నిజం చెప్పు నువ్వు. మరి ఏంది నీ బాధ ఏంది చింటూ? ఓ బంటన్నా, ఈ దుకాణం సేటు ఎటు వేయండు? దొడ్డికి వస్తుందట పోయిండు. ఆయన వచ్చే వరకు టైం పడుతుంది కదా బంటన్నా, నేను ఒక 2 బింగోలు అందుకొని ఉరుకుతా. ఓ పిల్లగా, ఆయనే నన్ను కావాలా ఉసబెట్టి పోయిండు. అలా ఒక్కటి పోయినా కూడా నా మీదకి వస్తుంది. చింటూ నువ్వు గసంటి పనులు చేయొద్దు, తప్పు. ఓ బంటన్నా, ఆయనే చక్కెరకు పావు కిలోకు 10 అయితే 15 తీసుకుంటాండు. ఆయన మన దగ్గర దొబ్బుతలేడా? మనం ఆయన దొబ్బుతే ఏమైతుంది? అద్దద్దు నా మీదకి వస్తుంది. నేను వేయనాక గుంజుకొని ఉరుకుదుగా నాగు. పోయినాక సేటు ఉండడా ఇక నన్ను పట్టుకుంది అంటాడు. అద్దద్దు చింటూ అట్లా వేయద్దు గాని. ఇంకా మరి తిన్నావా అన్నం? అన్నం తిన్నా గాని నాకు బింగోలు తిన బుద్ధి అవుతుంది బంటన్నా, నువ్వు నియ్యరాదు మరి. మొన్ననే నాయి బింగో ఉన్న చాక్లెట్ అందుకొని ఉరికినావు. నా దగ్గర ఏడున్నాయి పిరగా కొనియడానికి. అయితే ఇప్పుడు నేను పట్టుకొని ఉరుకుతిగా. వాడు చూస్తే నీ లగ్గం నా లగ్గం అవుతుంది. వాడు అసలే మెంటరోడు, లెక్క పెట్టుకొని ఉంటాడు. ఎటు పోయినరా బంటి తిన్నావురా, నువ్వే పైసలు ఇయ్యని అంటాడు. నా దగ్గర రూపాయి బిల్ల లేదు చింటూ. ఏం కావు బంటన్నా, ఇగో నేను ఉరుకుతా పట్టుకొని 2 పట్టుకొని ఉరుకుతా. ఆయనతో నచ్చినాక నేను పోతాన్నా, నేను అన్నం తింటానో దొడ్డి కత్తుందో అని నువ్వు చెప్పి మీ ఇంటికి పో, గంతే. నువ్వెక్కడ దొరికినవురా సుండి పోరనివి, చెప్పు తినవురా. ఆగు బంటన్నా, నీకేం తెలియదు. ఓ పోడా అత్తడ్రా. ఏం రాడా? ఆగు బంటన్నా. ఓరు పోడా అందుకొని ఉరుకుతున్నావురా. అబ్బో ఈ సేటత్తే నాకుంటదిగా. ఈ పిల్లగాడికి ఇంత హుషారు లేకపాయే. ఎవరన్నా నచ్చిర్రా బంటి? ఎవరు రాలేదే అన్న, నేను పోతాన్నా, ఇక నాకు ఆకలి అవుతుంది. సరే థ్యాంక్స్ బంటి, పో. అబ్బో వీడు చూడక ముందే ఉరకాలిగా, చూస్తే నా పని అవుతుంది. ఓ నరసవ్వ, గా చింటూ కనిపించిండా? నాకెవరు కనిపించలేదు పిల్లగా, ఏమైంది? ఏం లేదు, అట్టిగానే కనిపించిండా అంటానా. కనిపించలేదు బంటి, ఎడిపోతావు? తిన్నావా అన్నం? ఇంకా తినలే, ఇక తినాలే, పోతానా. పో. నువ్వేటు బయలుదేరినావు నరసక్క? నేను ఎడిపోతానా, అట్లా సోపతికి ముచ్చట పెట్టడానికి పోతున్నాడా? మళ్ళీ కొలింటికన్నా పోసక్కోలింటికన్నా పోయి కూర్చుంటా సేపు, పొద్దు పోతుంది. పో ముచ్చటకు మూతులు భలే చాపుతారు మీరు. అయ్యో పిల్లగా, మీరు ముచ్చట పెట్టుకోరా ఏంది మొగోళ్ళు? ఓ మస్తు పెట్టుకుంటాం గాని పోర్రి. ఈ చింటు పోరడు ఏటూరికే 2 అందుకొని ఉరికొచ్చిండు. నా గిన్నెని ఇత్తడేమో అని చూస్తే ఏడ దొరుకుతలేడు కదా. ఓ బంటి, ఎవలో పిలిచినట్టు అవుతుంది. ఆగు బంటి. అబ్బో నువ్వేనా, ఏమైంది? ఏం లేదు బంటి, ఎటు పోతున్నావు? నేను నీ గురించి చూస్తా అన్నా. ఎటు పోతలేను, చెప్పు. నా గురించి నువ్వు ఎందుకు చూస్తాను? కాదు బంటి, నీతోటి మాట్లాడాలి నేను. అవునా, ఏం మాట్లాడుతావు? బంటి నిజం చెప్పు, నేనంటే నీకు ఇష్టం లేదా? ఇష్టం లేదు, ఏం లేదు. ఎందుకు బంటి, నేను నీ గురించి ఇంత పిచ్చిదాన్నయ్య తిరుగుతున్నా, నిన్ను ఇంత ఇష్టపడుతున్నా. నువ్వు నన్ను లవ్ చేయొచ్చు కదా, నువ్వంటే నాకు మస్తు ఇష్టం బంటి. అయ్యో పింకీ, నాకు గీ లవ్వులు గివ్వులు పడేయి. మా అమ్మ నన్ను పొట్టుదంతది. నన్ను చిన్నపడుతుంది ఎట్లా పెంచిందో తెలుసా? అమ్మాయిల జోలికోవద్రా బంటి, అమ్మాయిల జోలికోతే జీవితం సంకనాకిపోతుంది అని చిన్నపడుతుంది చెప్పుకుంటా వచ్చింది. నాకు ఇక అదే మైండ్లో ఫిక్స్ అయింది. ఫస్ట్ జాబ్ రావాలి, చదువుకోవాలి. జాబ్ వచ్చినాకనే పిల్ల పెళ్ళి అన్నీ. సరే బంటి, నేనేమంటలేను కదా, నీకు జాబ్ వచ్చినాకనే మనం పెళ్ళి చేసుకుందాం. కానీ ఇప్పుడు నాతోటి మాట్లాడు బంటి రోజు.
నీతోటి మాట్లాడితే ఇక నా జీవితం సంకనాకిపోయినట్టే. ఇక నీతోటి నేను ఏం మాట్లాడాలి? రోజు భలే మాట్లాడుతున్నావు. నీ మీద నాకు ఎట్లాంటి ఫీలింగ్స్ లేవు పింకీ. అయ్యో బంటి, ఎందుకు అట్లా అంటావు చెప్పు. మరి ఆడోళ్ళ జోలికి పోవద్దు, మా అమ్మ మంచిగా చెప్పింది నాకు. నువ్వైతే మారనే మారవిగా. నేనెందుకు మారుడు? నేను నా లెక్కనే ఉంటా బంటి. వా దగ్గరికి రాక నువ్వు ఎవరన్నా జూతిల్లేవో వేసుకుంటుర్రా అన్నట్టు వస్తున్నావు. ఇవ్వాలన్నీ ఏమన్నా అనుకోని బంటి, నువ్వంటే నాకు పిచ్చి. పిచ్చి హాస్పిటల్ పో, ఇంత సెట్ చేస్తారు నిన్ను. ఏయ్ బంటి, ఏంది నీకు నిజంగా నేనంటే ఇష్టం లేదా? నిజంగా ఇష్టం లేదు. నా కళ్ళల్లోకి చూసి చెప్పు బంటి, ఏం కనిపిస్తుందో. ఏం కనిపిస్తుంది? తెల్ల గుడ్లు కర్రే అవి గంతే. కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడవెందుకు, మనసులున్న మాట అర్థం చేసుకోవెందుకు. నీ కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూసుడెందుకు, అందరికీ ఉన్నట్టే నీకు ఉన్నాయి కళ్ళు. ఒరే మెంటలోడా, ఇంకెప్పుడు అర్థం చేసుకుంటావురా నువ్వు? ఏ చెంప మీదకే ఒక్కటి ఉతుకుతా. ఏంది అరే గొరై అంటున్నావు? నువ్వు నా వాడివి బంటి. ఇప్పుడు ఒప్పుకోకున్నా కూడా ముందు ముందు నీకు జాబ్ వచ్చినాక కూడా నేనే నిన్ను పెళ్లి చేసుకుంటా. నా ప్లేస్లోకి ఎవ్వరిని రానియ బంటి. నాకు జాబ్ వచ్చే వరకు నీకు పెళ్ళై ఇద్దరు పుడతారు. నేను చేసుకోను బంటి, నాకు నువ్వే కావాలి, అర్థం చేసుకోవా? ఓ అవ్వా, ఎందుకు మొత్తుకుంటున్నావు? ఇంట్లో వాళ్ళందరూ బయటకు వచ్చేటట్టు మొత్తుకుంటా ఇప్పడుసుంది కానీ నాగం చెత్తావు. నన్నేం చేయలేవు గాని. అరే బంటిగా ఇక్కడేం చేస్తుర్రా? ఏం లేదు శ్రీను, నా మనసులున్న మాట ఎంత చెప్పినా కూడా బంటికి అర్థమైతలేదు. అయ్యో, వానికి ఏ ఫీలింగ్స్ లేవు ఇప్పుడు. ఎన్ని చెప్పినా వానికి అర్థం కాదు. గీ ముచ్చటెందుకు గాని ఎటు వేస్తున్నావురా? మా అక్క వచ్చిందిరా. మా అక్క నువ్వు బస్ స్టాండ్ నుండి తోలుకొచ్చి ఇంట్లో దించి అత్తన్నా. ఈ అవ్వయ్య అటు పోదాం అనుకుంటే మా అమ్మ అద్దు అద్దు, అక్క వచ్చింది అల్లా రేపన్నెల్లు నన్ను ఓర్రి అని అంటాందిరా. అవునా, సరే సరే తీ, మెల్ల పోదాం తీరా. జున్ను ఏం చేస్తాందిరా బంటిగా? నాకేం తెలుసురా, నేను చూడలేదు. అంతేనా? మా ఇంటికి పోదాం పార్రా, మా అక్క వచ్చింది, కలుదురు పార్రి. మస్తు రోజులు అవుతుంది కదా మా అక్క ఇటు ఇంటికి రాక. అవునరా, పారా పోదాం. నేను కూడా అత్త శ్రీను. నువ్వేమిటికి ఊకే మొగళ్ళు ఎంబడే తిరుగుతానంటావు? నడు. నేను మీ ఇంటికి అత్త అంటలేను, శ్రీనోళ్ళ ఇంటికి అత్త అంటున్నా. ఈ అవ్వ, నువ్వు కూడా మొగరాయిలు లెక్కనే ఊకే మొగళ్ళతోటే తిరుగుతావు. ఏందో ఏమో నీ కథ అర్థమే కాదు నాకైతే. నువ్వేడు ఉంటే ఆడికే అత్త బంటి, నీకోసమే నేను అత్త అంతే. అమ్మో, ఎక్కడిది నాకు ఇది బాధ. జున్ను కూడా ఫోన్ చేస్తారా మా ఇంటికి రమ్మని? అత్తదారా? ఎందుకు రాదు, అత్తది. హలో జున్ను, అయితే బంటి ఉన్ను పింకి మా ఇంటికి వస్తారు, నువ్వు కూడా రా. ఎందుకు శ్రీని ఇప్పుడు? అక్క వచ్చిందిదా, అక్కతో కలిసేవు, పరిచయం చేపిస్తా, మాట్లాడేవుదా. సరే సరే వస్తానా. ఏమన్నదిరా? వస్తానా అన్నది, పోదాం పార్రా. ఓ అవ్వ, గడు గటు మాట్లాడితే నువ్వు నన్నే చూస్తానవేంది? వాణ్ణి చూడు, నేను నిన్నే చూస్తా. నువ్వు నన్నే చూస్తే నేను నిన్నేదంతా. ఏ ఊకోలేవురా పాపం. అవ్వవు, పాపమే అనిపిస్తుంది నీకు గాని. డాడీ, నేను బయటకు వేస్తా. బయట కంటే ఎటు పోతున్నావు జున్ను? శ్రీను వాళ్ళ ఇంటికి పోతున్నా డాడీ. అయితే వాళ్ళ అక్క వచ్చిందట, బంటును పింకి అక్కడనే ఉన్నారట, కలిసి వస్తా. సరే సరే, తొందరరా మరి. సరే డాడీ. అమ్మకి ఎప్పుడు పోతున్నా. పో. ఎటు పోతుందటనే అది? శ్రీనోళ్ళ ఇంటికి పోతుందట, లక్క వచ్చిందట, అయితే మాట్లాడతా అని పోతుందా అని చెప్పి పోతుంది. కాదు డాడీ, అసలు గాని కులమేంది మన కులమేంది, మీరు ఎందుకు ఒప్పుకున్నారు? నేను అద్దంటే ఎందుకు ఇనలేదు? అసలు ఏం చేస్తా అనుకుంటారు ఎప్పుడు మీరు? అరే నాని, అది వాడినే కావాలి అని అనబట్టే పుష్కన మనం ఒప్పుకోకపోతే లేచిపోతే మనకు ఇజ్జత్ ఉంటుందా బిడ్డ? అందుకే ఒప్పుకున్నా. ఇక ఏం చేద్దాం మరి, ఎట్లయితే అట్లయితుందని. మీరు ఒప్పుకున్నారు కానీ నాకైతే ఇష్టం లేదు డాడీ, నిజంగా. చూద్దాం బిడ్డ, ఇప్పుడా అప్పుడా వాళ్ళు చదువుకొని వానికి జాబ్ రావాలి కదా, వానికి జాబ్ వస్తుంది ఎత్తానన్నా. వానికి జాబ్ వచ్చిన వరకు మనం చూసిన వరకు, అప్పటి వరకు వాడేటన్నా వీగితే ఆయన షెల్లకు వేరటోనిచ్చి పెళ్లి చేద్దాం. అది చేసుకుంటుందా డాడీ?
ఎందుకు చేసుకోదు నానా? మన అత్తమ్మ కొడుకు లేడా? వాని రమ్మందం, వాని మెల్లగా జున్నుకు పరిచయం చేపిద్దాం. కొన్ని రోజులు గడవని పరిచయం చేయించినాక ఇంతంత మందు తెచ్చి పెడదాం చెల్లకు. వసీన్ గాని మీద మొత్తం మనసు ఇరిగిపోయేటట్టు పెట్టి ఇటు మన పిల్లగాని మీద మర్రేటట్టు పెట్టుకొని మా చెల్ల కొడుకు ఇచ్చి చేద్దాం. అవును డాడీ, ఏదో మందు పెడితే మారిపోతారట కదా, అట్లా జున్నుకు పెడదాం మనం. అవును నాని, అదే పని చేద్దాం. ఆగు, నా చెల్ల కొడుకును రమ్మందం. రమ్మని జున్నుకు మందు పెట్టి ఈయన మీద మళ్ళేటట్టు చేద్దాం. కొన్ని రోజులు గడవని ఇప్పుడే అద్దు. సరే సరే డాడీ. గుండె అంతా గుంజుకపోతాంది, బాగా రోజులైతాంది 90 దాగక. ఒక 100 రూపాయలు అడిగితే ఇత్తదో ఇయ్యదో. ఓ మళ్ళీ ఇక రాయే, ఎల్లు 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 రావే, ఓ మళ్ళీ ఎల్లెల్లు ఎల్లు రావే నా మళ్ళీ. ఏం పుట్టింది? ఏం రోగానికి పాటలు పాడుతున్నావు? అరే పాటలు కూడా వాడు తప్పేనా? మా పాడతావు, నీకేంది గాని. ఏంది చెప్పు, ఎందుకో పిలుత్తివి? అబ్బా నిన్ననే పింఛన్ పైసలు వచ్చినాయిగా, అదే ఒక్క 100 రూపాయలు ఇయ్య వాళ్ళకి 90 దాగత్తా సప్పుడేక వంట. అరే అవి చిల్లర సామానుకు అటు ఇటు కట్టేటి ఉన్నాయి అయ్యా. ఎందుకు తాగితే ఏమత్తాంది? అదే 100 రూపాయలు కూర తెచ్చుకుంటే ఇద్దరం తింటాం కదా. అరే గుండిగంత గుంజుకత్తాందే, బాగా రోజులైతాందే తాగక. ఒకటే 90 షత్త ఇయ్యలేవే. దాని బదులు అద్దకిలంత చికెన్ వస్తుంది, మంచిగా తింటాం కదా. తేపో వండుతా, 100 రూపాయలు ఇస్తా, ఆ చికెన్ పట్టుకొని రాపో. ఏ అది తినకుండా మంచిదేనే, బొట్టు తాగత్త తేపోలేవే 100 రూపాయలు. అరే నాకేమో చికెన్ తినబుద్ధి అవుతుంది. ఆ 100 రూపాయలు పెడితే చికెన్ వస్తుంది. నీకు 100 ఇస్తే ఒక్కొక్కటివే మింగుతావు, అత్తవు, ఒరుతావు. ఎందుకు వచ్చిన బాధ చెప్పు? ఓ మళ్ళీ నువ్వు 100 రూపాయలు తేపోయే, నేను 90 తెచ్చుకుంటా. నీకు చికెన్ కావాలని అనిపిస్తే ఎక్కడన్నా కోడిని పట్టుకత్తనే. ఆ పోసి కోడి ఉంది కదా, ఒకటి పట్టుకత్తా, అది పోసుకొని తిను వండుకొని. అయ్య పోయిపోయిగా పోసిదే పట్టుకురావాలి. అది నిన్ను నన్ను ఈడ్చి తంతది. అరే కుక్కనో పిల్లో గుంజుకపోయింది అనుకుంటది. ఏ ఊకో, నువ్వు గసొంటేసాలు వేయకు. దాంతో మొన్ననే పొట్టులు వల్లాయే, ఇప్పుడిప్పుడే మంచిగా ఉండబడితిమి. ఇక అది నువ్వు తెచ్చిందని తెలిసింది అనుకో, నిన్నుంచది నన్నుంచది, దాంతోనే ఎవడు పెట్టుకోవాలి. అయ్యో దానికంటే మొదలు నువ్వే ఆగవైతున్నావు కదా. తేపో ఒక 100 తేపో, 90 దాగత్త పో. రేపు గిట్ల తెచ్చుకుందాం చికెన్ గాని. ఈ 90 పాడుగా నువ్వు అది తాగితే ఏమత్తంది అసలు? మజా వస్తుంది, మజా మజా. ఏం మజా? ఇటు తాగుడు అటు ఉచ్చవొత్త పోతుంది. దానికి 90 మందు తాగుతాం అని అబ్బా ఆగమవుతారు మీ మొగ పుట్టుకల మనవాడ. ఇంత కూర తెచ్చుకొని తింటే కడుపు అన్న నిండుతుంది. అది తాగితే ఏమత్తంది? అటు తాగుడు ఇటు పోసుడు. ఏ నువ్వైతే పోలేవే నీ ఓరుడు పాడుగాను. ఎప్పుడన్నా అడిగిందా అనే ఈ మధ్యలో? ఓ నీ మీద మన్ను వస్తే మాదెత్త తియ్యి, తెచ్చినాక సప్పుడేక తాగిరా వచ్చి పండు. కానీ పిచ్చి పిచ్చి వేషాలు వేసుకుంటా ఊరంతా తిరుక్కుంటా పిసోన్ లెక్క వేసినావు అనుకో, ఇక చూడు కళ్ళల కారప్పొడి పోసే దంచుతా నేను. ఏం చేయపోయే తేపో. స్వీట్ అక్క ఎప్పుడు వచ్చినావు? అంత మంచిదేనా? అంత మంచిదే బంటి, నేను ఇంతకు ముందే వచ్చిన. మంచిగా ఉన్నావా? మంచినే ఉన్నాం స్వీట్ అక్క. ఏంది గిన్ని రోజులు అటే వేను హాస్టల్కి? అదేం లేదు, ఇప్పుడు కష్టపడితేనే కదా ఫ్యూచరు మంచిగా ఉంటుంది. అందుకే ఇంటికి వస్తే మళ్ళా ఓ బుద్ధి కాదని అటే ఉండి చదువుకొని ఎగ్జామ్స్ అయిపోయాక వచ్చిన. అవునవును. ఈమెవరు? ఆమె పింకే, బంటిలెవరు? చెప్పందుకొని అంతరా బాడుకోవు నిన్ను. అయ్యో ఏమైంది బంటి? మరి చూడ ఆంటీ, గా పింకేవాళ్ళని అక్క అడిగితే ఈ అవ్వ బంటి లవర్ అని చెప్తాడు. వీనికేమన్నా ఉన్నదా? అయ్యో బంటి, నీ లవర్ కాదా? ఓ స్వీట్ అక్క, నా లవర్ కాదు, నాకు లవర్లే లేరు. ఏ బంటి గట్నే అంటాడే అక్క. ఏవన్విరా నువ్వు? నన్ను రమ్మన్నది గిందుకేనారా? బంటిగా ఏమన్నా తీరా సప్పుడేకుండు. నేను పింకినక్క శ్రీను క్లాస్మేట్ని. మాట్లాడుకుంటుండ్రి, నేను ఇప్పుడే వస్తా. సరే అమ్మా. ఏదిరా జున్నత్తానే ఇంకా అత్తలేదు? వస్తా అన్నదిరా. కూర్చోపోయారు బంటి. కూసో బంటి.
నాతోటి నీకేందవ్వా, నువ్వు కూసోరాదాడా? అరే నువ్వు కూసుంటే నీ పక్కన నేను కూసుంటా బంటి. ఏవత్రా ఇది నాతో తలుగుతాంది. అక్క జున్ను వస్తా అన్నది, వచ్చినాక పరిచయం చేసుకోవే మంచిగా. అయ్యో ఇక వచ్చినాక పరిచయం చేసుకోదా? అరే నువ్వు ఆగరాదురా. మరి ఇక ఏందో పరిచయం చేసుకో అని చెప్పబడుతుంది. అవు బంటి, మా తమ్ముడు తొందరనే పిల్లను సెట్ చేసుకునే, మరి నువ్వు ఒక్కలను సెట్ చేసుకుంటే ఏమయ్యేది? నేను బంటికి లైన్ ఎత్తున్నక్క, కానీ బంటి నాకు పడతలేడు. అవునా? నాకేడ లైన్ ఎత్తనవ్వ? నా ఇంటికాడ ఉందా లైను, లేకపోతే నా ఇంట్లో ఉన్నదా లైను? ఏ ఊకో బంటి, అన్ని పిస పిస మాట్లాడకు. ఏం చేస్తుర్రు? హాయ్ అక్క, ఎప్పుడొచ్చినావు? నేను ఇంతకు ముందే 1 అవర్ అవుతుంది. అవునా అక్క, ఎగ్జామ్స్ అయిపోయినాయా? అయిపోయినాయి జున్ను. అబ్బో నా జున్ను మంచిగానే మాట్లాడుతుంది. ఇంకేంది జున్ను, మంచిగానే పరిచయం చేసుకుంటున్నావు మీ ఆడబిడ్డను. బంటి, ఇక మరి ఆడబిడ్డ అన్నాక గంత మర్యాద ఇవ్వకుండా ఉంటారా నాకు? ఓ అక్క, ఇప్పుడే ఇస్తారు, ఇక పెళ్ళైనాక నువ్వు వచ్చినా కూడా దేకరు నిన్ను. ఊకో బంటి, మేమేం అట్లా కాదు గాని. లోకం మీద బొచ్చడు మందిని చూస్తాన్నా. పెళ్ళై కాకముందే ఆడబిడ్డ అయినా వదినైనా, పెళ్ళైనాక ఆడబిడ్డ ఇంటికి వస్తే కనీసం మాట్లాడని కూడా మాట్లాడనియరు, నీళ్ళు కూడా నీళ్ళు ఇయ్యరు. మస్తు మందిని చూసుకుంటూ వస్తున్నా మన ఊళ్ళే. నువ్వు అట్లనే చేస్తావే నిజున్ను? ఓ అక్క, నా పిల్ల సొంటిది కాదే. నీ పిల్లని మొత్తం లోపటి నుండి ఎదుకొచ్చినావురా? అగో జున్ను, ఎప్పుడొచ్చినావురా? ఇప్పుడే వచ్చినత్తమ్మా. అవునా, మీ అందరికి లంచ్ ప్రిపేర్ చేసిన, తిందురు పార్రి. అక్క వస్తుందని చికెన్ తెచ్చండినా, అందరూ తిందురు పార్రి. ఎందుకు అత్తమ్మా, మేము టిఫిన్ చేసినాం ఆల్రెడీ. అక్కకు పెట్టుపో నువ్వు. ఏ జున్ను, అట్లెందుకు అంటున్నావు? పా తిందు పా, అందరం తిందాం పార్రి. బంటి, నువ్వు నా పక్కనే కూసో. నీ పక్కన కూసుంటే తినే తిండి కూడా నేను తినా. బంటి, మరిగా ఏంది? తిందు పా జున్ను. సరే మామయ్య. అక్క, అత్తమ్మ, మామయ్య, ఇంకేంద్రా మొత్తం ఇప్పుడే వరుసలు కలుపుతుంది కదా. ఇక మరి కలవకపోతే ఏంద్రా? సూపర్ చేసినావు అత్తమ్మ చికెను. అవునారా జున్ను, మంచిగుందా? సూపర్ ఉంది అత్తమ్మ, మంచిగుంది. అవునా, సరే సరేలే. అరే శ్రీనిగా, ఇక తిన్నగదరా, నేను పోతాన్నా. పాబంటి, నేను కూడా అత్తా. ఓ అవ్వా, ఏటవ్వా నువ్వు వచ్చేది? నా ఎంబడే అత్త అంటావు, ఉంటా అంటావు. అయ్యో బంటి, పింకీ పోతా అంటుంది కదా, అటే దోలుకపోలేవు. నేను దొరకపోవడం ఎందుకు ఆంటీ, ఆమెకు రారాదా? అయ్యో, ఇద్దరు కలిసి పోతే ఏమైతుంది మరి? ఏమద్దు, చూసేటోళ్ళు మా ఇద్దరికి ఏదో ఉందనుకుంటారు. అయ్యో, ఏం లేదా మరి? ఊకోరా అంకుల్, మీరు కూడా భలే మాట్లాడతారు. నేను కూడా వెళ్తా ఇక. ఎటు పోయేది? కాసేపు ఉండు జున్ను, కాసేపు అయినాక పోదువు. అబ్బో, మనోడు ఇప్పుడే ఇంత హుషారున్నాడు. ఉండు జున్ను, ఉండు, కొంచెం అయినాకరా. అమ్మ, నేను కాసేపు పడుకుంటా. సరే నాని, జర్నీ చేసి వచ్చినావు, పడుకోపో. వాళ్ళు ఏమన్నా మాట్లాడుకుంటారు కావచ్చు, మనం పక్కకు పోదాంపా. సరే సరే దావే. ఇప్పుడే వచ్చినావు, పోతా పోతా అంటావు. ఇక రాగా అమ్మ లేదు, డాడీకి చెప్పి వచ్చిన గింతసేపు అటే వెళ్ళి అని అనుకుంటాడని భయం. ఏమనుకోరు గాని పా, నీకు నా బెడ్రూమ్ చూపిస్తాపా. సరే శ్రీను. వావ్, సూపర్ ఉంది శ్రీను. అవునా, మంచిగా ఉందా? అవునరా, సూపర్ ఉంది, మస్తు డెకరేషన్ చేసుకున్నావు. మరి ఇది నీకేనా, ఇలా ఎట్లా అన్నట్టు? ఫస్ట్ మా అక్క నేను వండుకునేటోళ్ళం ఈ ఇల్లా. ఇక మా అక్క పోయిన పడుతుంది, ఇది నా రూమే అయిపోయింది. ఇప్పుడు మా అక్క రాదు ఎక్కువ. ఇక మా అమ్మ మా డాడీకి ఉన్న బెడ్రూమ్లోనే అల్లనే వండుకుంటుంది. అవునా? మన పెళ్ళైనాక కూడా ఇదే మన బెడ్రూమ్. ఏ ఊకోరా నువ్వన్నీ. కూర్చున్నవేంది జున్ను, ఇట్లా పడుకో కాసేపు. ఏ వాళ్ళు వచ్చిర్రందుకో ఇజ్జత్ పోతుంది, ఎందుకు చెప్పు? అరే, వాళ్ళు మన ఇద్దరం ఉన్న కాడికి వస్తారా చెప్పు? నేనేమో ఆల్రెడీ డోర్ పెట్టేసిన. నీతో మాట్లాడతా జున్ను, ఇట్లా ఒరుగు. బంగారం, ఎప్పుడెప్పుడు పెళ్లి కావాలని ఉన్నదిరా నాకు. నాకు కూడా రా, కానీ ఇప్పుడే వద్దు, మనం సెటిల్ అయినాక చేసుకుందాం. రోజు నైటు నువ్వే గుర్తుకొస్తున్నవే నాకు. నైట్ 12-1 దాకా మాట్లాడుతావు, ఇంకెక్కడ గుర్తుకొస్తున్నా? ఇప్పుడన్నా మేలుకు వస్తే అస్సలు నిద్ర పడతలేదు. ఐ లవ్ యూ రా. లవ్ యూ సో మచ్ రా. ఇప్పుడు రోజు ఫోన్లో మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఏమనిపిస్తలేదు, కానీ అంతకుముందైతే పిచ్చి లేచింది. ఇక మనకు ఏ బాధ ఉండదురా, ఎందుకంటే మన పేరెంట్స్ ఒప్పుకున్నారు కాబట్టి మనము మంచిగా ఫస్ట్ కెరియర్ మీద ఫోకస్ చేయాలి, చదువుకోవాలి, నీకు జాబ్ రావాలి మంచిగా.
వస్తుంది. ఇప్పుడు నువ్వు నా దానివైనా నాకు ఏ టెన్షన్ ఉండదు, ఖచ్చితంగా వస్తుంది. నేను చదువుకుంటా మంచిగా. సరే సరేరా. ఏమైంది పోసక్క ఇక్కడ ఉన్నావు? ఏం లేదే, 5 కోళ్ళల్లా 4 కోళ్ళు ఉన్నాయి, ఇంకొక కోడి పిల్ల ఎటు పోయిందని ఇటు లెంకులాడుతాన్నా. ఎటు పోతుంది పోసక్క? ఉంటది చూడపోయినావు. ఆ కుక్కల మన్నువాడ కుక్క అటు మొక్కయి అలవాటై పాడైంది. ఆ కుక్క ఇట్లా మింగిందా ఏంది? నాకు అదే అనుమానం వచ్చి పాడైతాంది. ఏ ఆ ముసలోని మొన్న గంటగానే తిడుతుంది, ఆ ముసలోడు ఇంటికానే కట్టేసుకుంటాడు కానీ ఏమోనే నర్సి, కట్టేసుకున్నాడో కట్టేసుకోలేడో నాకు ఓడిపిల్ల కనబడతలేదు. నాకు అంత పిసరేస్తాంది. ఆగు, ఆ ముసలోడు వస్తాడు కదా. ఏడు పోతున్నదే బాపు, నీ కుక్కేడున్నదే? ఏడుంటదవ్వా నా కుక్క, ఇంటికాడనే ఉన్నది. ఓ ముసలోడా, నా కోడి పిల్లలల్లా ఒక పిల్ల లేదు, నీ కుక్క ఇట్లా మింగిందా ఏంది? ఓ పోసి కట్టె అందుకొని పెట్టు పెడతా నేను. నువ్వు నా కుక్కను తిట్టినప్పటి నుండి నేను ఆడ చెట్టుకు కట్టేసుకుంటానా. మళ్ళా నీ అక్క మళ్ళా కోడిపిల్ల మింగిందని అంటావు. ఓరి ముసలోడా, మింగిందా అని అడుగుతున్నా గాని మింగింది అని నేను అన్ననారా? ఏమో బాగా గరంకచ్చి పోసి గీసి అంటున్నావు. మరి ఇక మర్యాద ఇస్తే మర్యాద ఉంటలేదు నీకు, ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నావు. మరేందో ముసలోడా గిసలోడా అంటది, అదంతా పడుసుదైనట్టు. అయ్యో, ముసలోని పట్టుకొని ముసలోడా అనకపోతే పడసోడా అంటారా? ముసలోడా అనగానే బాగానే రేషం వస్తుంది నీకు. ఆగ చూడే, కోడి పిల్లని తిన్నదాన్ని కుక్క అంటే ఎట్లా మాట్లాడుతుండో ముసలోడు. ఓ బాపు పోయే నువ్వు. ఆ జోలికి నా కుక్క జోలికి వచ్చినావు అనుకో, నీ అక్క ఇదే కట్టె అనుకొని పెట్టు పెడతా, దెబ్బకే సత్తావు. ఏది పెట్రా, నువ్వు ఒకసారి పెట్టు. నా మీద చేతేసినోడు ఉన్న అర్ర ఎవడన్నా లోకం మీద నేను చంపనే చంపుతా. ఓ మా చంపినట్టే ఉన్నావు తి, మేర ముఖం పెట్టుకొని. ఓ నువ్వు మరి మా కట్టె పెట్టుకొని కొట్టినట్టే ఉన్నావు. దాని కోడి పిల్లనట నా కుక్క తిన్నదట. అవ్వా ఓ మాజరేపో. అయ్యో, కుక్క ముఖం పెట్టుకొని ఏమొరుతున్నావుడా? ఎవరిదే కుక్క ముఖం? నీది నక్క ముఖం, పిల్లి ముఖం, పంది ముఖం. నేను పోయేటోని చక్క పోతా అంటే అది నన్ను గెలికింది. దాని నోరు మూపి అవ్వ నువ్వు. సో దోస్తులు చూసిర్రా మన వీడియో? ఇక మన వీడియో లాగ్ చేయకుండా తొందర ఈ వీడియో చేసేద్దాం, ఓకేనా? అయితే ఇక తర్వాత ఏమైతుందంటే వీళ్ళు కాలేజ్ లో జాయిన్ అవుతారు, కాలేజ్ పోతారు, ఇట్లనే గడుస్తూ ఉంటాయి. ఇక గడిచినాక మీరు జున్నోళ్ళ డాడీ ఉన్ను అన్నయ్య మాట్లాడుకున్నది విన్నారా? వాళ్ళ చెల్ల కొడుకు వస్తాడు. చెల్ల కొడుకు వచ్చినాక జున్నును మాయ చేస్తారు. మాయ చేసినాక ఏం జరగబోతుంది అనేది తర్వాత వీడియోలో చూద్దాం. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. లైక్ చేసుడు అస్సలు మర్చిపోకండి, ఓకేనా? సో ఇక తర్వాత వీడియోలో కలుద్దాం. అందరికీ సెలవు.